హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఓరియో కేక్ అండి. పిల్లలకి చాలా మందికి ఎక్కువగా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదండి. అలాగే కేకులు కూడా చాలా ఇష్టపడి తింటారు. అయితే మనకి 3 ఐటమ్స్ ఉంటే తొందరగా కేక్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ రోజు పోస్ట్ చేశానండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ ఎప్పట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు. ఓకేనా? పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఓకే, వీడియోకి వెళ్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను బిస్కెట్స్ తీసుకున్నానండి. ఓరియో బిస్కెట్స్ ఇంకా క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాను, వేరే కంపెనీ అండి. ఇలా తీసేసుకున్న తర్వాత చక్కగా మనం దీన్ని 1 మినిట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, 1 మినిట్ వరకు మనం కొంచెం బాయిల్ పాలు అయినా వేసుకోవచ్చు, కాకపోతే పచ్చి పాలు అయినా వేసేసుకోవచ్చు అండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా? ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈనో ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ అనేది నేను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇగోండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయి ఉంటుంది కదండి, దానిలో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని కొంచెం కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇక్కడ బటర్ పేపర్ అనేది వేసుకోవాలి. బటర్ పేపర్ కూడా కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసిన తర్వాత ఈ లిక్విడ్ అనేది దానిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత కొంచెం కదిపించుకోవాలి. అలా కదిపినట్టుగా అయితే ఏవైనా హెయిర్ బాల్స్ అంటే పైకి వచ్చేస్తాయండి, కొంచెం నీట్గా వస్తుంది కేక్ అనేది. ఆ తర్వాత నీట్గా మళ్ళీ పిస్తా, బాదం, జీడిపప్పు మనం పైన వేసేసుకోవచ్చు. ఓకేనా? వేసుకున్న తర్వాత స్టవ్ అనేది వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 35 నుంచి 40 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ అనేది లోలో ఉండాలండి. మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కుక్ అయిందా లేదని. నేను చెక్ చేశాను, నాకైతే అవ్వలేదు. ఆ తర్వాత ఇగోండి, నాకైతే 35 మినిట్స్ పట్టిందండి. ఇలా అయిన తర్వాత బాగా కూల్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మనం కట్ చేసుకొని ఇగోండి ఈ విధంగా నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. 3 ఐటమ్స్తో మనకి కేక్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.